కశ్మీర్ వందేళ్ల కళ నిజం కాబోతోంది. జమ్మూ కశ్మీర్ భారత రైల్వే నెట్వర్క్ తో లింక్ అవుతోంది. కట్రా నుంచి కశ్మీర్ వరకు వందే భారత్ ట్రైన్ కి ఇవాళ జెండా ఊపడం ద్వారా ప్రధాని మోడీ దీన్ని ప్రారంభిస్తారు. ఇదే రూట్లో నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ స్టీల్ బ్రిడ్జ్ ని జాతికి అంకితం చేస్తారు ప్రధాని. జమ్మూ కశ్మీర్ను భారతదేశ రైల్వే నెట్వర్క్ తో లింక్ చేయడం వందేళ్ల కళ. బ్రిటిష్ కాలంలో పునాదిరాళ్లు పడినా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మోడీ సర్కార్ హయాంలో శతాబ్దం కళ నిజం కాబోతోంది. దీంతో చీనాబ్ వంతెన ద్వారా భారత రైల్వే నెట్వర్క్తో జమ్మూ కశ్మీర్ అనుసంధానమవుతోంది. కాట్రా శ్రీనగర్ వందే భారత్ రైలు పరుగులు తీయబోతోంది. భారత్కు ఎంతో కీలకమైన చీనాబ్ వంతెనను ఇవాళ ప్రధాని మోడీ జాతికి అంకితమిస్తారు. ప్రధాని మోడీ తొలుత జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్కు చేరుకుంటారు. అనంతరం కాత్రా రైల్వే స్టేషన్కు చేరుకుని ఇవాళ ఉదయం జెండా ఊపి వందే భారత్ రైలు సర్వీసును ప్రారంభిస్తారు. దీంతోపాటు చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను జాతికి అంకితమిస్తారు. ఆ తర్వాత కాత్రాలోని స్పోర్ట్స్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. కాత్రా శ్రీనగర్ వందే భారత్ రైలును ఈ ఏడాది ఏప్రిల్ 19నే ప్రారంభించాల్సి ఉంది. కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా కాత్రా శ్రీనగర్ రైల్వే లైన్ను నిర్మించారు. తొలి దశలో కాత్రా బారాముల్లా మధ్య రైళ్లు నడుస్తాయి. జమ్మూ తావి రైల్వే స్టేషన్ విస్తరణ పనులు పూర్తయ్యాక రైల్వే సర్వీసులు జమ్మూకు కూడా అనుసంధానమవుతాయి. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు కాత్రాలో దిగి కశ్మీర్కు మరో రైలును ఎక్కాల్సి ఉంటుంది. అదేవిధంగా కశ్మీర్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ప్రయాణికులు కాత్రా నుంచి తమ తదుపరి ప్రయాణానికి మరో రైలును ఎక్కాలి. కాత్రా శ్రీనగర్ వందే భారత్తో ఏటా అమర్నాథ్ యాత్ర సీజన్లో యాత్రికులకు ఎంతో ప్రయాణ సౌకర్యం కలగబోతోంది. 272 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్న ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లైన్ ప్రాజెక్టు పరిధిలో 36 సొరంగాలు ఉన్నాయి. ఇవి 119 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తాయి. T50 సొరంగం పొడవు 12.77 కిలోమీటర్లు. ఇది సుంబేర్, ఖారీ మధ్య ఉంది. కశ్మీర్ లోయను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతుంది. పిర్ పంజాల్ పర్వత శ్రేణిలో కశ్మీర్కు వెన్నెముకగా పేరొందిన T80 సొరంగం ఉంది. దీని పొడవు 11.2 కిలోమీటర్లు. ఇది బనిహాల్, ఖాజీగుండ్ మధ్య నిర్మితమైంది. 5.099 కిలోమీటర్ల పొడవైన T34 సొరంగం ఖాడ్, అంజిఖాడ్ మధ్య నిర్మితమైంది. 3.2 కిలోమీటర్ల పొడవైన T33 సొరంగం కాత్రా పట్టణ శివార్లలో నిర్మితమైంది. 3.2 కిలోమీటర్ల పొడవైన T25 సొరంగం నిర్మాణ పనులు 6 ఏళ్లు కొనసాగాయి. చీనాబ్ వంతెన చీనాబ్ నది సాధారణ నీటి మట్టానికి 359 మీటర్ల ఎత్తులో నిర్మితమైంది. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన. ఈ బ్రిడ్జి జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఉన్న బక్కల్, కౌరీ గ్రామాలను అనుసంధానిస్తుంది. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను కేంద్రం నిర్మించింది. భారీ భూకంపాలు, వరదల వంటి ప్రకృతి విపత్తులను తట్టుకుని నిలిచేలా దీన్ని నిర్మించారు. ప్యారిస్లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ హైట్ దీని సొంతం. ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే 5 రెట్లు ఎక్కువ ఎత్తును చీనాబ్ వంతెన కలిగి ఉంది. 2.86 కోట్ల కేజీల స్టీల్ను ఈ వంతెన తయారీకి వినియోగించారు. -10 డిగ్రీల సెల్సియస్ నుంచి మొదలుకొని గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లోనూ ఈ వంతెనను వాడొచ్చు. 1.31 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న చీనాబ్ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 1486 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.